అల్లీపురం నుంచి హైవే మీదుగా వేదాయపాలెం వెళ్తుండగా కనుపర్తిపాడు క్రాస్ రోడ్డు వద్ద ఒక కుటుంబం చాలా దీనస్థితిలో కనిపించింది. కర్రతుమ్మ చెట్ల కింద కూర్చున్న ఆ కుటుంబంలో ఒక బిడ్డకు వంటిపై కనీసం దుస్తులు కూడా లేవు. పిల్లలు బడికిపోతే తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకు 13,000 చొప్పున తల్లి అకౌంట్లో జమ అవుతాయి. బడిలో 6 రోజులు పౌష్టికాహారం అందిస్తారు. అందులో 5 రోజులు కోడిగుడ్లు పెడతారు. ఉచితంగానే పుస్తకాలు, 2 జతల దుస్తులు ఇస్తారు. అయినా బిడ్డలను బడికి పంపడం లేదంటూ మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆవేదన చెందారు. ప్రతిరోజు తాను ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఇలాంటివారు కనిపిస్తూనే ఉన్నారు. కాళ్లకు చెప్పులు లేకపోయినా మాసిన జుట్టుతో కనిపించిన వారు గిరిజనులే. బడి సమయంలో రోడ్లపై చిన్నారులు కనిపిస్తే వాళ్లు గిరిజన బిడ్డలే. వీరి జీవితంలో ఖచ్చితంగా మార్పు తేవాల్సిందేనంటూ శుక్రవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటన అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది. ఆ కుటుంబంతో మాట్లాడారు. వారి వివరాలు తెలుసుకున్నారు. వారికి తనకు తోచిన ఆర్థిక సాయం చేశారు. అది సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది. ప్రస్తుతం నెల్లూరు ఐటీడీఏ మైదాన ప్రాంత కేటగిరీలో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఐటీడీఏలు షెడ్యూల్ కేటగిరీలో ఉన్నాయి. నెల్లూరు ఐటీడీఏను కూడా షెడ్యూల్ కేటగిరీలోకి మారిస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే చాలా సంక్షేమ పథకాలు మన చల్ల యానదులకు కూడా వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా నియోజకవర్గంలోని వెంకటాచలంలో నేను గిరిజనుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమానికి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. వీరిలో అనేక మంది ఆధార్, రేషన్ కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని గుర్తించాం. స్పెషల్ డ్రైవ్ చేపట్టి నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించాం. సర్వేపల్లి స్ఫూర్తితో అప్పటి కలెక్టర్ ఆనంద్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి 11,500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించినట్లు సోమిరెడ్డి అందులో పేర్కొన్నారు. అందులో భాగంగా త్వరలోనే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుల ఆధ్వర్యంలో మన కేంద్ర మంత్రులతో కలిసి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులను కలవాలని నిర్ణయించుకున్నాం. నెల్లూరు ఐటీడీఏను మైదాన కేటగిరీ నుంచి షెడ్యూల్ కేటగిరీలో మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సంఘటనతో నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.